ఏపీ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా జరిగిన జిల్లాల విభజనను వాటి ద్వారా వచ్చిన సమస్యలను కరెక్ట్ చేయాలి అని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పూర్తి ప్రతిపాదనలు రెడీ చేసింది. మొత్తం 30 జిల్లాలుగా పునర్విభజన చేయాలి అని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం డ్రాఫ్ట్ రెడీ అయినట్లుగా చెప్తున్నారు. ఏపీలో 26 జిల్లాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన జిల్లాలకు సరైన ప్రాతిపదిక లేకుండా పోయింది. కొన్ని జిల్లాలకు అసలు హెడ్ క్వార్టర్ ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అల్లూరి జిల్లా విషయంలో ఇదే తప్పు జరిగింది. అందుకే చంద్రబాబు తాము వస్తే జిల్లాల విభజన విషయంలో జరిగిన తప్పును సరిచేస్తామని ప్రకటించారు. ఈ మేరకు కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. తాజాగా పలాస, నాగావళి, నూజివీడు, తెనాలి, అమరావతి కేంద్రంగా అమరరామ, మార్కాపురం, మదనపల్లి, హిందూపురం, ఆదోనిగా కొత్త జిల్లాలను ప్రతిపాదించినట్లుగా డ్రాఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ జిల్లాలను మార్చారు కానీ ఇంకా ఉమ్మడి జిల్లాల కేంద్రంగానే ఎక్కువ పనులు జరుగుతున్నాయి. దీనికి కారణం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోవడమే. జిల్లాల విభజన చేసి తన పని అయిపోయిందని అనుకున్నారు జగన్. కానీ ఉద్యోగులు, ప్రజలకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. ఇప్పుడు మొత్తాన్ని సంస్కరించి మౌలిక సదుపాయాలను వేగంగా ఏర్పాటు చేయాలి అని చంద్రబాబు భావిస్తున్నారు.